ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము. ఇక్కడైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కేఎఫ్ బీర్లు అయితే దొరకడం లేదని అయితే మందు ప్రియులు అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు. మేమైతే చాలా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది అంటున్నారు. జగిత్యాల కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర ప్రాంతాలకు చెందినటువంటి వారైతే కేఎఫ్ బీర్లు దొరకట్లేదని చెప్పేసి అయితే కొంత మందు ప్రియులు అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు కేఎఫ్ బీర్లు ఎందుకు రావట్లేదు ఏంటి అనేది అయితే ఎవరికి అంతుచిక్కర్లేదు. ఒకవైపు ఎండలు అయితే అధికంగా ఉన్న నేపథ్యంలో అయితే ఆ బీరు తాగంది అయితే మాకైతే మనసున పట్టు అన్న చందాగా మారారు యువకులు అయితే. ప్రస్తుతం దీనికి సంబంధించి మనమైతే ఒక వైన్స్ యజమానితో ఉన్నాము. సార్ చెప్పండి, ఎందుకు రావట్లేదు కేఎఫ్ లైట్ బీర్లు? మొత్తం వాటర్ షార్టేజ్ తోటి బీర్స్ మొత్తానికి మనకు రేషన్ ఇస్తున్నారు. ఓకే, అంటే ఎంత ఇస్తున్నారు సార్ ప్రజెంట్ రేషన్? డైలీ వచ్చేసి 20-30 అంటే కేసులు ఫర్ కేసెస్ ఫర్ షాప్కి. ఓకే, అంటే ఎట్లా ఉంది ఫ్లోటింగ్, ఎట్లా ఉంది అంటే జనాలు ఎట్లా అడుగుతున్నారు సార్? జనాలు ఇక విపరీతంగా తిరుగుతూనే ఉన్నారు. బీర్ కోసం చాలా కష్టం ఉంది. ఓకే, అంటే ఎందుకు షార్టేజ్ అయిందని భావించవచ్చండి? ఈ వాటర్ లేకనే మనకు మెయిన్ పాయింట్ వాటర్ తోటి. అంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్ మనకి ఇక్కడ బీరుకు సంబంధించి? కేఎఫ్ సిద్దిపేట నుంచి వస్తుంది. సిద్దిపేట డిపో. మరి వేరే బీర్లు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ కేఎఫ్ ఎందుకు రావాలి? ఐజెస్ అన్ని ఎవ్రీ బ్రాండ్ వచ్చేసి ఓన్లీ రేషనే. ఓకే, ప్రతిదీ అన్ని కావాల్సినవి ఏం లేవు. ఒక టోటల్గా ఇచ్చిన డైలీ రేషన్ ఇచ్చిన రోజు 50 ఇస్తారా 100 ఇస్తారా అవి వస్తున్నాయి కాదు. ఇమీడియట్గా వేడి బీర్ల పాము తీసుకొని అవుతున్నారు అంతే. ఓకే, అంటే మరి మీరు ఎంతో లక్షలు ఖర్చు పెట్టి అయితే వైన్స్ అయితే టెండర్ అయితే పాడడం జరిగింది. ఇప్పుడు ఇట్లా అయితే ఇది మీకు ఎంతో నష్టం అయితే వస్తుంది కదా? ఖచ్చితంగా జనాలతో ఇబ్బంది. దాంతోపాటు మందు కూడా సేల్ కాదు కదా. ఈ వేడికి మందు తాగుతారు. అది కావాల్సిన బీర్లు ఇస్తేనే మాకు ఏమైనా వర్కౌట్ అయ్యే షాప్స్. అంటే గతంతో చూస్తే ఇప్పుడు ఎట్లా ఉంది సార్? అంటే గత సంవత్సరం కావచ్చు, అంతకుముందు సంవత్సరం కావచ్చు చూస్తే ఇప్పుడు ఎట్లా వరకు చాలా బాగానే ఉంది. ఎన్ని వరకు ఇచ్చింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం కంప్లీట్ రేషన్ డైలీ 50 కేసుల కంటే ఎక్కువ రావు. ఆ 50 కేసులు ఎంతమందికి అమ్ముతాం? కానీ ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ఏరియాల్లో అయితే ప్రజావాణి కావచ్చు, అక్కడక్కడైతే కొంతమంది యువకులు అయితే కంప్లైంట్ చేస్తున్నారు, ఇక్కడ మాకైతే కేవ్ బీర్లు దొరకట్లేదు, మేము ఇక్కడ నుంచి చాలా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది, దీనివల్ల రోడ్డు ప్రమాదాలకు బారిన పడుతున్నామని చెప్పి కొంతమంది యువకులు అయితే మందు ప్రియులు అయితే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది కదా. అంటే మీ దృష్టికి ఏమైనా వచ్చాయి? మాకంటే అంటే ఏం లేదు. మాకు ఎందుకంటే చిన్న కౌంటర్లకి ఏం కాదు. ఇప్పుడు హెవీగా సిటీల కౌంటర్లు అయితే చాలా ఇబ్బంది వాళ్ళకి. అంతే. ఓకే, మరి ఎట్లా దీనికి సంబంధించి మరి మీరు ఎవరితో మాట్లాడారా? వాళ్ళు కూడా ఎక్సైజ్ వాళ్ళు కూడా వాళ్ళ చేయాలి కూడా ఏం లేదు కదా. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కాడికి వాళ్ళు సప్లై చేస్తున్నారు అంతే. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మందు మరి ఎట్లా ఉంది మందు సంబంధించి? మందు ఎంత పడుతుంది ఇస్తున్నారు. ఇంత మందు అసలు లిక్కర్ ఎంత పడుతుంది ఇస్తున్నారు. కానీ ఒక బీర్ మాత్రమే ప్రాబ్లం. ఓకే, ఇది ఇంకెన్ని రోజులు ఉండొచ్చు సార్? ఇది ఇంకొక 1 మంత్ వరకు ఇదే పరిస్థితి. ఇంకా 1 మంత్. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము కేఎఫ్ బీర్లకు సంబంధించి అయితే ఇంకొక నెల వరకు అయితే ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి అయితే వైన్స్ యజమానులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే కొంతమంది మందు ప్రియులు అయితే చాలా దూర ప్రాంతాలకైతే మేమైతే వెళ్తున్నాము. ఇక్కడికి సంబంధించి అయితే మాకైతే రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నాము. అంతేకాకుండా వచ్చేటప్పుడు పోయేటప్పుడు పోలీస్ సిబ్బంది అయితే పట్టుకుంటున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే చేస్తున్నారు. మాకైతే మేమున్న ఏరియాలో అయితే మందు అయితే ఆ కేఎఫ్ బీర్లు అయితే మాకైతే అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అయితే జగిత్యాలకు సంబంధించిన ఒక యువకుడు అయితే ప్రజావాణిలో సైతం గతంలో అయితే ఫిర్యాదు చేసినట్లయితే ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. ఏదైనప్పటికైతే మందుకు సంబంధించి అయితే కొంత మందు ప్రియులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా యజమానులకు సంబంధించి మేమైతే లక్షలు ఖర్చు పెట్టి అయితే టెండర్ అయితే తీసుకోవడం జరిగింది. మాకైతే కొన్ని కేసులు ఇస్తున్నారు, పరిమిత బీర్లు మాత్రమే ఇస్తున్నారు. కేఎఫ్ సంబంధించి అయితే మాకైతే పూర్తిగా ఇవ్వాలి. ఇటు మందు ప్రియుల నుంచి కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అయితే ఆ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం అంటున్నారు. ఎందుకంటే ఈ వేడికి అయితే మందు అయితే లిక్కర్ అయితే ఎవరు తాగలేని పరిస్థితి అయితే నెలకొంది. అందరైతే చల్లగా బీర్ వేయాలి అని అయితే ఆశగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే మందుకు సంబంధించి కోటా పెంచాలి అని అయితే వైన్స్ యజమానులు కోరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.